నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేని క్షణం నాకు ఒక యుగం, నువ్వు చచ్చిపోతే వెంటనే నేను చచ్చిపోతాను, ఈ ప్రపంచం అంతా నాకు నువ్వే కనిపిస్తున్నావు అంటూ ఇలా కేజీలు బరువైన మాటలతో చెప్పే ప్రేమ నిజమైనదా? లేదంటే మన కోసం ఈ మాటలు ఏవి చెప్పకుండా మన బాధ్యతలను వాళ్ళ బాధ్యతలుగా తీసుకొని మన కోసం ఏదైనా సరే మౌనంగా చేసుకుంటూ లోపలే ప్రేమిస్తూ మనమే సర్వస్వం అనుకునే చావు వరకు కూడా మనతో చెప్పకుండా వచ్చేది నిజమైన ప్రేమ. నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, నువ్వంటే నా ప్రాణం అని చెప్పేది నిజమైన ప్రేమ, లేదు అంటే ఏ మాటలు చెప్పకుండా మన కోసం బాధ్యతలు తీసుకునే ప్రేమ ఎలా ఉంటుంది? మన కోసం ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే బరువైన మాటలు, రోజుకు ఒక కేజీ తీపి మాటలు చెప్పుకుంటూ వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మనం సంతోషంగా ఉంచాలని కోరిక కాబట్టి వాళ్ళు దానికోసమే కష్టపడుతుంటారు. ఇలా మాయ మాటలు చెప్పినోడు మన దగ్గర ఒక అవసరం కోసం వస్తుంది. ఆ అవసరం తీరాక మన దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలనే చూస్తుంది. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం అనే మాట ఒక మనిషి దగ్గర 10 సార్లు చెప్తున్నారంటే ఖచ్చితంగా మన అవసరం వాళ్ళకి ఏదో రకమైన అవసరం కోసం వచ్చి ఈ పదాన్ని వాడుతుంటారు. ఆ పదం చెప్పగానే మనం ఫ్లాట్ అయిపోతూ ఉంటాం. అబ్బా నేను తన ప్రాణం అంట అనేసి మనం ఫీల్ అయిపోతాం. కానీ నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎవ్వరు ప్రాణం తీసేస్తాను, నేను ఉండలేను, ఇవి ఏవి చెప్పరు. ఎప్పుడు కూడా మనల్ని ఒక సేఫ్ జోన్ లో ఉంచడానికే చూస్తారు. వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటే ఎంత సేఫ్ గా ఉన్నామని అనుకుంటారో అలాగే మనల్ని కూడా అందులోనే ఉంచుదామని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వేరు మనం వేరు అని వాళ్ళు భావించరు. నా మనిషి కాబట్టి తను సేఫ్ గా ఉండాలన్న భావనలో మనల్ని ఎప్పుడు కూడా సేఫ్ జోన్ లో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఇలా మాయ మాటలు, తీయని మాటలు చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా సొసైటీలో మన మనిషి తన మనిషి అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు అవసరం తీర్చుకోవడానికి వచ్చారు కాబట్టి సొసైటీలో ధైర్యంగా తాను నా మనిషి అని చెప్పుకోవడానికి మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉండరు. అయితే ఇలా మనల్ని ప్రేమించిన వాళ్ళు తీపి మాటలు చెప్పకుండా ప్రేమించి బాధ్యతలు తీసుకుంటున్న మాత్రం ధైర్యంగా అందరికీ కూడా తన నా మనిషి అని చెప్తారు. ఎందుకంటే నా మనిషి అని తెలిసిన క్షణం ఎవరు తన జోలికి రారు అన్న ఒక సేఫ్టీ ఉంటుంది. కాబట్టి నా మనిషి అని చెప్పుకోవడానికి మాత్రం నువ్వంటే నా ప్రాణం, నేను చచ్చిపోతాను లేకపోతే చచ్చిపోతాను అన్నోళ్ళు నిజంగా మనం చావు బ్రతుకుల్లో ఉంటే మాత్రం చక్కగా ఎస్కేప్ అయ్యేది వాళ్లే మొదట. కనీసం మనం పలకరించడానికి కూడా ముందుకు రారు. తర్వాత చెప్తారు, ఏదో ఒక రీజన్ చెప్తారు, ఏదో మాయమాటలు చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనం వాళ్ళు ఇష్టపడిపోయాం కాబట్టి వాళ్ళు ఏదో చెప్పినా మనం నమ్మేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. అందువల్ల మనకి ఏవో మాయలు చెప్తుంటారు. కానీ నిజంగా ప్రేమించిన వాళ్ళు మాత్రం మనకి ఏదైనా బాగోలేదు, ఏదైనా మనం ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నామంటే ఎంత గొడవైనా ఇద్దరి మధ్య ఎటువంటి రభసలు జరిగినా సరే వెంటనే ముందు మనం సేవ్ చేయడానికి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడేలా చేయడానికి, హెల్త్ ఇష్యూ అయినా లేదంటే ఇంకే ఇష్యూ అయినా సరే మనల్ని అందులోంచి బయటపడేయడానికి ముందడుగు వేసుకుని వచ్చేది వాళ్ళు. అయితే ఇంకేంటి తీపి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి మన అవసరం తీరిపోయింది, మన దగ్గర నుంచి అవసరం తీరిపోయింది, వాళ్ళు ఏదో అనుకుని వచ్చారు, ఆ అవసరం తీరిపోయింది, మాయ మాటలు కేజీలు చెప్పారు, అవసరం తీరిపోయింది అనుకోండి. ఆ తర్వాత ఎంత తొందరగా మన దగ్గర నుంచి దూరం అయిపోదామా అని చూస్తుంటారు. వాళ్ళు నెమ్మదిగా ఫోన్ కాల్స్ తగ్గించేస్తుంటారు, కలవడం మానేస్తుంటారు, మెసేజ్లు తగ్గించుకుంటారు. ఎవరి ద్వారానో మన క్షేమ సమాచారాలు తెలుసుకుందాం ప్రయత్నించినా సరే అవతల వ్యక్తులు కూడా మన క్షేమ సమాచారాలు తెలియకుండా చేసేలాగా ప్రయత్నిస్తుంటారు. కానీ నిజంగా మనతో ప్రేమించిన వాళ్ళు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా వదిలి వెళ్ళటానికి ఇష్టపడరు. గొడవలున్నా సరే ఏవైనా సరే మన క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉంటారు. మనం ఎలా ఉన్నాం కనీసం మనం చూస్తూనే ఉంటారు, ఏదో ఒక రూపంలో మనం చూస్తూ ఉంటారు, లేదంటే ఎవరి ద్వారానైనా సరే మనం ఎట్లా ఉన్నాం అనేది తెలుసుకుంటూనే. ఇలా ప్రేమించిన వాళ్ళకి ప్రేమించామని చెప్పి మోసం చేసి మాయ మాటలతో మోసం చేసిన వాళ్ళకి కూడా చాలా తేడా ఉంటుంది. ఆ తేడాలు మనం తెలుసుకోగలిగితే మనం ఎప్పుడైనా సరే జీవితంలో నెగ్గిపోస్తుంది. మన దగ్గర నుంచి ఆశించిన వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మాయ మాటలు, తేనె మాటలే చెప్తారు. ఈ తేనె మాటలకి ఏం తక్కువ కాదు కదా. కానీ నిజంగా బాధ్యత తీసుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఇటువంటి తేనె పూసిన మాటలు ఆడాలి.
వాళ్ళు ఎప్పుడు ఈ రకమైన బాధ్యతలతోటే ఉంటారు. అలా బాధ్యత ఉన్నారు కనుక మీ జీవితంలో ఉన్నారంటే ఇప్పుడు కూడా వాళ్ళని వదులుకోకండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా వీడియోలు చూస్తూనే ఉండండి, మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్